ఏషియన్ న్యూస్ కి స్వాగతం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో నెల్లూరులోని వీఆర్సీ దగ్గర మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మోడీ జన్మదిన సందర్భంగా 150 మంది బీజేవైఎం కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని బీజేపీ నాయకులు వంశీధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి పాల్గొని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గుత్తా అశోక్ను అభినందించారు. సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గుత్తా అశోక్ నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఈరోజు వీఆర్సీ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. అనేక మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగిందన్నారు. నెల్లూరులో మోడీ పుట్టినరోజు సందర్భంగా అనేక చోట్ల అన్నదాన కార్యక్రమంలో చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు పనిరాజు, నరేష్, సాయి, కృష్ణ, సాంబశివారెడ్డి, పృథ్వీ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ ప్రధాని మన శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఇక్కడ వీఆర్సీ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మెగా రక్తదాన శిబిరానికి 150 మంది పైచీలకు రక్తదానం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మోడీ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి టపాసులు పంచుకొని మిఠాయిలు పంచుకొని అందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు కానీ రక్తదాన కార్యక్రమాలు కానీ యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా మొత్తం అన్ని చోట్ల జరగడం జరిగింది. అలాగే మోడీ గారి జన్మదిన సందర్భంగా 15 రోజులు సేవా పక్షోత్సవాలు భాగంగా ఈ 15 రోజులు కూడా ఒకరోజు బ్లడ్ క్యాంపు, ఒకరోజు మెడికల్ క్యాంపు, ఒకరోజు సేవా కార్యక్రమం, స్వచ్ఛ భారత్ కార్యక్రమము, పలు సెమినార్లు అన్నీ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా యువమోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినాన్ని దేశవ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. నరేంద్ర మోడీ పుట్టిన దినోత్సవ వేడుకల్ని చేసుకోవడం మోడీ గారికి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఈ దేశానికి చేస్తున్న సేవ ఆధారంగా భారతీయ జనతా పార్టీ కూడా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ఈ సేవా పక్షోత్సవం పేరుతో ఈ 15 దినాల పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇది ప్రారంభం రోజు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. నెల్లూరు నగరంలోని వీఆర్సీ కూడల్లో యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి 75 మంది టార్గెట్ పెట్టుకొని 75 సంవత్సరాలకి 75 మందిని టార్గెట్ పెట్టుకొని రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తే యువకులు పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరానికి వచ్చి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మేము కూడా రక్తం ఇస్తామని చెప్పి దాదాపుగా వాళ్ళ టార్గెట్కి డబుల్గా 150 మంది రక్తం ఇవ్వడం జరిగింది. సంఖ్య మరీ ఎక్కువైపోతుంటే దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు మన నవా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నందువల్ల 150కి పరిమితం చేస్తూ రక్తదానాన్ని ఆపడం జరిగింది. ఇది జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
2-3 రోజుల్లో కూడా జిల్లాలో జరిగే అవకాశం ఉంది నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా. దాంతోపాటుగా అనేక సేవా కార్యక్రమాలు ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో అందరం కూడా పాల్గొనాలని చెప్పి, సేవా దృక్పథం నరేంద్ర మోడీ గారు ఈ దేశం కోసం ఏ విధంగా నేను ప్రథమ సైనికుణ్ణి సేవకుణ్ణి అని చెప్పి ఏ విధంగా అయితే ఆయన సేవాభావంతో పనిచేస్తున్నాడో అదే సేవాభావంతో మనం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మేము కూడా పిలుపునిస్తూ ఆ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.